ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూలై నెల 2026 విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి, ఎలాంటి విశేషాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఓవరాల్గా వీళ్ళ గురించి ఏం చెప్తారు ఈ నెల? సో ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మోడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి, మాసం ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవీ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగలు ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభం అవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మన జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాశుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకుందాం. సో కర్కాటక రాశి వారికి న్యూమరిక్స్ స్టాటిస్టిక్స్లో చెబితే ఒక 70% బాగుందండి. వీళ్ళకి బాగుందని చెప్పుకోవాలి. ఒక గ్రహం మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుంది. అది కూడా మేజరుగా సూర్య భగవానుడు వీళ్ళకి జన్మ రాశిలోనే ఉండటంతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదర్వైజ్ మిగతా అన్ని విషయాలు బాగుందని కానీ గమనించాలి. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం చెప్పుకోబోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష ఫస్ట్ పాదం 1, 2, 3, 4 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం చూసుకుంటే హీ, హూ, హే, హో, డాడి, డూ, డే, డో అన్న అక్షరాలంతా కూడా ఈ కర్కాటక రాశిలో ఉంది అని గమనించాలి. మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే చిన్న చిన్న మాటల్లో టోటల్గా మంత్ అంతా ఎలా ఉందో చెప్పుకోవచ్చు. ఇందులో మనకేం చెప్తారంటే స్థాననాశనం, భూలాభం, విత్త సిద్ధిం, పరాభవం అని చెప్తారు. అంటే స్థాననాశనం అంటే ఉన్న ప్లేసుల్లో సరిగా ఉత్సాహంగా లేకపోవటం, ఇబ్బంది పడే అవకాశం ఉండటం, లేదంటే స్థితిని కోల్పోవటం, పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భూ లాభం అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు. విత్త సిద్ధ్యం ధన ప్రవాహం బాగుంటుంది, ధనం విషయంలో అనుకున్న విధంగా బాగుంటుంది. అయితే 10వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల కొంచెం మిక్స్డ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అవమానాలు జరిగే అవకాశం ఉంటుంది, భయం గొలిపే పరిస్థితులు ఉంటాయని తెలుసుకోవాలి. అది కూడా పాక్షికంగా లైట్గా ఉండే అవకాశం ఉంటుందని గమనించాలి. సో ఈ ప్రకారం చూసుకుంటే మనకి అన్ని విషయాల్లో కూడాను దాదాపు ఒక 30% ప్రతికూలంగా ఉన్న 70% అనుకూలంగా ఉందని తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం సూర్యుడికి జన్మరాశిలో ఉండటంతో ఏమని చెప్తారంటే జన్మరాశిలో సూర్యుడు ప్రవేశించడం అంత మంచిది కాదని చెప్తారు. ఏ ప్రకారంగా అంటే కొంచెము హార్ట్ అటాక్స్ అలాంటివి వచ్చే అవకాశం, కొంతమందికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే సీవియర్ గ్యాస్ట్రైటిస్ రావటం, చెస్ట్ పట్టుకున్నట్లు ఉండటం, అలానే తర్వాత వీక్గా ఉండటం, ఉత్సాహంగా లేకుండా ఉండటం అని చెప్పేసి రీసెంట్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా చాలా మంది రీసెర్చ్ చేస్తూ ఉన్నారు వీటి గురించి. మెడికల్ ఆస్ట్రాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట, దీంట్లో రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అందులో జన్మరాశిలో ఎప్పుడైతే సూర్య భగవానుడు ప్రవేశిస్తారో ఏమవుతుందంట, అయితే అగైన్ మనకి ఇందాక చూసారా ఆల్టర్నేటివ్గా సూర్యుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, నెక్స్ట్ గ్రహం సపోర్ట్ ఇస్తుంది. ఇందాక బుధుడు ఇబ్బంది పెడుతున్నాడు, కానీ శుక్రుడు ఇక్కడ పాజిటివ్గా ఉన్నారు. అందుకని ఇక్కడ శుక్రుడు ఏం చేస్తారంటేనండి 2వ స్థానంలో ఉంటే చాలా బాగుంటుంది, వాక్ చాలా బాగుంటుంది, సంపదలు, జ్యువెలరీ కొనుక్కుంటారు, చక్కగా మంచి భోజనం చేస్తూ ఉంటారు, అన్ని విషయాలు బాగుంటుంది అని చెప్తారు. అయితే మనకి సంస్కృతంలో ఒక శ్లోకం కూడా ఉంటుంది. ఏమని చెప్తారు, కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం, స్త్రీ సల్లాపం యశత్కరం, దేహ సౌఖ్యం వస్త్రలాభం చ ద్వితీయ స్థానగే భృగు దిశేత్ అని చెప్తారు. ఎప్పుడైతే కనుక భృగు అంటే శుక్రుడు 2వ స్థానంలో ఉంటారు ఏమవుతుంది, కుటుంబం సౌఖ్యంగా ఉంటుందంట, దాంతోపాటు ఆరోగ్యం బాగుంటుంది. స్త్రీ సల్లాపం అంటే లేడీస్తో చక్కగా మాట్లాడుతూ విభేదాలు ఏమైనా ఉంటే తొలగిపోయి హ్యాపీగా ఉంటారు. ఇన్ కేసు లేడీస్ అయితే జెంట్స్తో చక్కగా బాగుంటారని తెలుస్తూ ఉంటుంది. యశత్కరం అంటే కీర్తి ప్రతిష్టలు ఉంటాయని చెప్తూ ఉంటారు. దీనితో పాటు దేహ సౌఖ్యం
శారీరకంగా చాలా కంఫర్టబుల్గా ఉంటారు, వస్త్ర లాభం, మంచి షాపింగ్ అవన్నీ చేసుకొని మంచి నీట్గా బట్టలు కట్టుకొని హ్యాపీగా ఉంటారనేది మనకు చెప్తూ ఉంటుంది. దీంతో పాటు టయానికి మంచి ఫుడ్ కూడా తింటారని చెప్పబడడం జరిగిందండి. సార్, ట్రావెల్ చేసే వాళ్ళకి ఏమన్నా సలహాలు సూచనలు ఉన్నాయంటే దూర ప్రయాణం వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏదన్నా చెప్పదలుచుకుంటారా? ట్రావెల్ చేసే వాళ్ళకైతే ప్రాబ్లం ఏమీ లేదండి, చక్కగా బ్రహ్మాండంగా ట్రావెల్ చేసుకోవచ్చు, అందులో ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓకే. ఇక సినిమా వాళ్ళకి, రాజకీయ నాయకులకి విశేషంగా ఎలా ఉంటుందంట? వీళ్ళకి బుధుడు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వీళ్ళకి బుధుడు కొంచెం ప్రతికూలంగా ఉండటం వల్ల కొంచెము లేట్గా రిజల్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అగైన్ ఇక్కడ 2 విధాలు ఉందండి. మూవీ ఇండస్ట్రీలో ఎవరైతే యాక్టింగ్, కళాత్మకంగా క్రియేటివ్ సైడ్ ఉంటారో వాళ్ళకి బాగుంటుంది. బట్ ఎవరైతే మనకేం చెప్తారు యాక్షన్ ఓరియంటెడ్ అవి ఉంటే అవి అంతా వాళ్ళకి ఏమంటారు మాటలు, రైటింగ్, కొంత పార్ట్ అంటే ప్రాసెస్, కంటిన్యూ కమ్యూనికేషన్, ఇలాంటి వాటి విషయాలు ఇబ్బంది పడతారని తెలుసుకోవచ్చు. అగైన్ మూవీ డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కైండ్ ఆఫ్ మేనేజర్, అడ్మినిస్ట్రేటర్, ఎగ్జిక్యూటివ్ కదండి, వాళ్ళంతా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి అగైన్ అంత సరిగా ఉండదు, ఎందుకంటే సూర్యుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేదు కాబట్టి. అగైన్ వీళ్ళ కింద పనిచేసే టీం ఉంటారు, స్టంట్ టీము, కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయంటే హైలీ అగ్రెసివ్ యాక్షన్ ఓరియంటెడ్ ఉంటాయి అన్నమాట. వాళ్ళంతా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అంటే టోటల్గా ఈ రాశి వాళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది, వాళ్ళ ఉన్న ఫీల్డ్ను బట్టి చూసుకుంటే సరిపోతుంది. మన ఫస్ట్ మహర్షులు కూడా అదే చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారు? దేహాతి సతతం కాలాతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతౌ రవి అంటారు. అంటే ఏంటి? దేహాతి శారీరకంగా చాలా టైర్డ్గా ఉండటం, అంతేకాకుండా సత్వం, నిస్సత్వం అంటే ఉత్సాహం లేకుండా ఉండటం, సంతాపం, ఎప్పుడు ఏదో ఒక విధంగా బాధపడే మనసు అనేది ఉత్సాహం కానీ లేకుండా విచారంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలాతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయలేరంటాం. అంతేకాకుండా బంధుమిత్ర సుహృద్వేష, బంధువులతోటి ఫ్రెండ్స్ తోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. బేసికల్గా అది హెల్త్ రిలేటెడ్ జాగ్రత్తగా ఉండాలి, తెలిసిన వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలానే భార్యగా హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కుజుడు 11వ స్థానంలో ఉండటంతో చాలా మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఈవెన్ సూర్యుడు ఇబ్బంది పెడుతున్నా కానీ కుజుని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది, చాలా మంచి సపోర్ట్ ఇస్తారని తెలుసుకోవాలి. ఏ ప్రకారంగా? వీళ్ళకి 11వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల, ఎప్పుడైతే 11వ స్థానంలో కుజుడు ఉంటారో ఆరోగ్యం, అర్ధలాభం చ సంతోషం, వస్త్రలాభ కృత్, యత్న కార్యానుకూలత్వం, ధైర్యమే ఏకాదశి కుజ అంటారు. అంటే ఈ టైంలో ఏమవుతుంది? ఆరోగ్యం బాగుంటుంది, ధన సంపాదన బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, వస్త్రలాభం బాగుంటుంది, యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక ఒక పని చాలా ప్లానెడ్గా చేస్తే కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సంపద కలిసి వస్తుంది, చక్కగా అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటారని చెప్పుకోవచ్చు. అంటే మనకి కుజుని వల్ల యాక్షన్ ఓరియంటెడ్గా కావాల్సిన పనులన్నీ సాధించుకుంటారని చెప్పుకోవచ్చు. అయితే బుధుడు మనకి వీళ్ళకి 12వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు అని చెప్తారు. ఏమవుతుందంట ఇక్కడ? నిత్య సంవాదం, దారిద్ర్యం, ఖుషి భోజనం అల్పశః అంటారు. అంటే ఏదైనా పని చేస్తే అందులో ఆదాయం కొంచెం ఉంటుంది, టయానికి భోజనం చేయరు, కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్గా జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ అయిపోతూ ఉంటుంది. నెట్వర్క్, ఆన్లైన్ ఇవి ఏదైనా ఉంటే వాటిలో ఎక్కువగా ఉపయోగం లేకుండా బ్లాక్ అయ్యి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది? నక్షత్రం చూసుకుంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు. ఇందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే పాజిటివ్ సైడ్లో క్షేమంగా ఉంటారు, సంపదలు ఉంటుంది, ధనలాభము, మృష్టాన్న భోజనము, ఫారిన్ రిలేటెడ్, ఫారిన్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అయితే ఛాలెంజెస్ ఏముంటుందంటే నాశనము, మృత్యు భయము అని చెప్తూ ఉంటారు. అంటే ఏదైనా పని చేస్తే అందులో సరిగా కలిసి రాదు. రెండోది మృత్యు భయం అంటారు. అంటే భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్యూచర్ ఉంటుందా, అసలు ఎడిపోతుంది, ఏమవుతుంది, ఏం జరుగుతుంది, రకరకాల ఆలోచనలు వచ్చేసి భయపడుతూ కూర్చునే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. ఇంకా సేమ్ పుష్యమి నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో క్షేమంగా, సౌఖ్యంగా, ధనలాభము, మృష్టాన్న భోజనము చక్కగా బాగుంటుంది అన్ని విషయాల్లో. వీళ్ళకి కూడాను మృత్యు భయము, నాశనం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి సేమ్ ఇలానే లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, మృష్టాన్న భోజనము చక్కగా భోజనం అంతా తింటూ ఉంటారు. అయితే వీళ్ళకి మృత్యు భయం ఎక్కువగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయం అని చూపిస్తూ ఉంటుంది. మిగతా అన్ని విషయాలు నార్మల్గా ఉందని గమనించాలి. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or- 40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే
కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట. శాపాలని, గ్రహ దోషాలని అవన్నీ ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్ కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము, ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1-to-1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు, పోయినసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1-to-1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట. దాదాపు 15 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంటల 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా NRIలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం, చాలా నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూస్తాను, 80,000 అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళా చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ NRSకి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక ఎలాంటి పరిహారాలు వీళ్ళకి సూచిస్తారు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళకి? పరిహారాలు చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉంది కాబట్టి అండి, బేసికల్గా సూర్యుడికి సంబంధించి సూర్యగ్రహ సంపూర్ణ శాంతి పూజలు ఉంటాయండి. ఈ పూజలు చేపించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి మృత్యు భయం అని ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది, అంటే అనవసరంగా భయపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి వీళ్ళు చండీ హోమం చేయించుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చక్కగా చేయించుకోవచ్చు. ఇన్ కేసు చండీ హోమం ఎవరైనా చేయించుకోలేని వాళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది. ఆదిత్య హృదయ స్తోత్రం విత్ హనుమాన్ కార్యసిద్ధి మంత్రం కాంబినేషన్ చదువుకుంటే ఇంకా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అవి చేస్తే సరిపోతుందండి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలండి.